హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. సో ఈరోజు మన ఛానల్లోనే నేను పెట్టిపోతున్న వ్లాగ్ నా ఎంబీఏ అడ్మిషన్స్ కోసం. డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయింది, ఆ పర్సంటేజ్ అవి కూడా పెడతాను. బట్ ఈరోజు వ్లాగ్ ఏంటో చూసేయండి. ఫస్ట్ వ్లాగ్ది ఎంబీఏ కాలేజ్ అడ్మిషన్స్కి అని చెప్పేసి వెళ్తున్నాను. నిన్న ఐసెట్ రిజల్ట్స్ వచ్చింది. ఆబ్వియస్లీ అంత తోపు తురిమ్స్ కాదు కాబట్టి థౌసండ్స్లోనే వచ్చింది ర్యాంక్. మమ్మీకి ఇప్పలు కావాలంటే డాడీ అనే వెళ్ళరు, బ్యాక్ సైడ్ కనబడదు లైటింగ్ వల్ల. అండ్ ఏమైంది అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు గాయత్రి కాలేజ్కి వెళ్తున్నాం. ఆల్రెడీ సాంకేతిక, గీతం అండ్ యాజ్ యూజువల్ చూపించాను కదా ఆంధ్ర యూనివర్సిటీ, అవి అయిపోయినాయి. గాయత్రికి కూడా ప్రీవియస్కి వెళ్ళాం కానీ మళ్ళీ వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఫీజు పెరగచ్చు తగ్గచ్చు, సో ఐసెట్ ఎగ్జామినేషన్స్ అయ్యి ర్యాంక్ వచ్చాక మీరు రండి అని చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు వెళ్తున్నాం. చూద్దాం మరి అక్కడ ఏమవుతుందో. సో మనం మళ్ళీ వచ్చేసి మ్యాంగోస్ తీసుకోవడానికి ఆగామన్నమాట. బుట్టతో అమ్ముతున్నారు, బాగున్నాయి, చూస్తున్నారు. ఈ స్పాట్ వచ్చేసి గాజురాజ్ ప్యాలెస్ ఉంది కదా, ప్యాలెస్ ఒక హోటల్ సంథింగ్ ప్యాలెస్, అక్కడ పక్కనే అనమాట. బాగున్నాయంట, సో చూస్తున్నారు. మనం ఇక్కడ చక్కగా కార్లో కూర్చుందాం. సో తర్వాత స్టాప్ ఎక్కడో చూద్దాం, ఓకేనా. అంటారు కదా, ఒక పనికి వెళ్ళి 3 పనులు చూసుకుని రండి అని. ఎంబీఏ అడ్మిషన్స్కి అని చెప్పేసి మనం గాయత్రి కాలేజ్కి వెళ్ళిపోతుంటే మధ్యలో ఇవన్నీ అనమాట. మా మమ్మీ ఈత పళ్ళు కూడా తీసుకున్నాను. ఈత పళ్ళు ఒక గ్లాస్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీ స్టాప్ చూపించాను కదా, అక్కడే కొన్ని కాలుగా ఉన్నాయి, బట్ బాగుంది టేస్ట్ అంట. నేను తినలేదు, మన ఇంటికి వెళ్ళాక శుభ్రంగా కూర్చొని తిందాం. అలా అవుతుంది, చూద్దాం. ఈ లోపు కాలేజ్కి వెళ్ళే టైంకి ఇంకెన్ని స్టాప్లు ఆగుతారు, నాతో పాటు మీరు కూడా చూడండి. వచ్చేసాం కాలేజ్కి, చూద్దాం ఏమవుతుందో. ఏమనుకుంటున్నారు మమ్మీ? వాతావరణం చూసి అప్పుడు జాయిన్ చేయాలి. ఈ కాలేజ్ అని ఫిక్స్ అయిపోతారా? చూద్దాం, నచ్చాలి కదా, చుట్టూ నచ్చాక అప్పుడు వెనకాల డబ్బులు పడిపోతారు. మా అమ్మ ఇలాగే జోకులు వేస్తారు ఫ్రెండ్స్, మీరు ఏమనుకోకండి, చూద్దాం. ఇంకా లంచ్ చేసి బ్యాక్ టు హోమ్. ఆన్ ద వేలో బాదం మిల్క్ కూడా తాగినా చాలా బాగుంటుంది. మన కాలేజ్ సంగతులు కూడా నేను మీకు షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.